ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాల్లో జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నట చూస్తాము. దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకొనిన వాడే నిజమైన జ్ఞాని. దేవునికి విరోధమైన జ్ఞానము మనిషిని నాశనం చేస్తుంది. ఎప్పుడైతే సొలొమోను తాను దేవునికి వ్యతిరేకి అయ్యాడో అప్పుడు అతని జ్ఞానము అతనిని కాపాడలేకపోయింది. కాబట్టి దేవుడు మనకిచ్చిన జ్ఞానమును బట్టి అతిశయించక జ్ఞానమునకు మూలమయ్యున్న దేవుని యందు అతిశయించుదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మా జీవితకాలమంతయు మీరు మాకిచ్చిన జ్ఞానము వలన గర్వించక మా జ్ఞానముతో నిన్ను మహిమపరిచి నీ భయభక్తులతో జీవించే విధంగా మాకు మాలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.